హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీనా ఫ్యాషన్ బ్లాగ్స్. ఈ మధ్య నేను పలాస వెళ్ళినప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నానండి. అదేంటి పలాసలో వెంకటేశ్వర స్వామి అనుకుంటున్నారా? అవునండి, కేవలం తిరుపతి దర్శనం అవ్వలేదని ఏకంగా గుడినే నిర్మించారండి. మరెవరో కాదండి, హరిముకుంద పండా గారు. ఒకానొక సమయంలో తిరుపతి వెళ్ళి అక్కడ దర్శనం అవ్వలేదని, అవమానం జరిగిందని పట్టుదలతో ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామినే పలాసకి తీసుకొచ్చేశారు. అందుకే ఆయన సొంత వ్యవసాయ భూమినే ఈ గుడి కోసం వాడారండి. మొత్తం 12 ఎకరాల 40 సెంట్ల స్థలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. 95 ఏళ్ల వయసులో ఇప్పటికీ కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటూ ఆ గుడి నిర్మాణ పనులన్నీ దగ్గరుండి ఆయనే స్వయంగా చూసుకుంటున్నారు. ఆ మహానుభావుని స్వయంగా కలిసి మాట్లాడడం చాలా హ్యాపీ అనిపించిందండి. చుట్టూ కొబ్బరి, మామిడి తోటల మధ్యలో ఈ గుడి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మనం గుడిలోకి ఎంటర్ అవ్వంగానే ఫస్ట్ మనకి వినాయకుడు, ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి, దుర్గాదేవి కూడా మనకి దర్శనమిస్తారు. ఎడంవైపు అయ్యప్ప స్వామి గుడి ఇంకా నిర్మాణ పనుల్లోనే ఉంది. మరి కొద్ది రోజులు అది కూడా పూర్తవుతుంది. ఈ గుడిలో ప్రతిష్ఠించిన వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి విగ్రహాలను స్వయంగా తిరుపతి నుండే తెప్పించారు. మిగతా ఏకశిలా విగ్రహాలన్నీ జైపూర్, రాజస్థాన్ నుండి తెప్పించారు. 9 అడుగుల 9 ఇంచీల వెంకటేశ్వర స్వామి విగ్రహం అచ్చం తిరుపతిలో చూసినట్టే అనిపిస్తుంది. ఏకశిలా విగ్రహాలు అన్నీ కూడాను పాలరాతి విగ్రహాలేనండి. ఇక్కడ చూస్తున్నారు కదా, టెంపుల్ చుట్టూ ఎంత పెద్ద ప్లేస్లో మనకి ఈ గుడి నిర్మాణం చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ శివుడు, అలాగే నంది కూడా మనకి దర్శనమిస్తారు. మనం గుడి లోపలికి ఎంటర్ అవ్వంగానే మనకి ఆధ్యాత్మిక చరిత్ర మొత్తం గోడలపైన శిలలతో చెక్కి ఉంటుంది. అంటే రామాయణ మహాభారతాలన్నీ కూడాను మనకి ఇక్కడ కళ్ళకి కట్టినట్టు చూపిస్తారనమాట. అలాగే మనకి ఈ గుళ్ళో అన్ని దేవతామూర్తుల విగ్రహాలు కూడాను మనకి దర్శనమిస్తాయి. అలాగే ఇక్కడ ప్రతి శనివారం కూడా శ్రీవారికి ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు. ప్రత్యేక రోజుల్లో కూడాను స్పెషల్ పూజలు జరిపిస్తారు. చూస్తున్నారు కదా ఈ పాలరాతి విగ్రహాలు, చూడటానికి కళ్ళకి, మనసుకి ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. మనకి గుడి బయట ఒక కొలను కూడా నిర్మిస్తున్నారండి. కాకపోతే ఇది ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. కొద్దిగా రోజులు టైం పడుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ రామాయణ మహాభారత అన్ని ఘట్టాలు కూడా మనకి కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ అన్నదాన సత్రం, కళ్యాణ మండపం కూడా నిర్మించారండి. కాకపోతే అవి ఇంకా ఓపెన్ అవ్వలేదు. జూన్ 14వ తేదీ నుండి నిత్య అన్నదానాన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న అర్చకులకు ప్రత్యేకంగా ఇక్కడే ఇల్లు కూడా కట్టించారండి. ఇక్కడ నిర్మిస్తున్న కళ్యాణ మండపం పేద మధ్యతరగతి వారి కోసం నిర్మిస్తున్నారండి. చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామిని, అచ్చం తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది కదా. మేమైతే మా రిలేటివ్స్ అందరితో కలిసి ఈ గుడిని దర్శించుకున్నామండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. చాలా ఆహ్లాదంగా, ఆనందంగా అనిపించింది. మిగతా రోజుల కంటే శనివారం రోజు ఇక్కడ భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఈ చుట్టుపక్కల ప్రజలంతా కూడా స్వామివారిని దర్శించుకోవటానికి చాలామంది వస్తున్నారు. అలాగే ఈ గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 o'clockకి ఓపెన్ చేస్తారండి, మధ్యాహ్నం 12 వరకు. అలాగే మళ్ళీ మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 వరకు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. మీరు ఆ టైంలో కనుక విజిట్ చేసుకుంటే స్వామివారిని దర్శించుకోవచ్చు. ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర ఆశించకుండా తన సొంత భూమిలోనే సొంత ఖర్చుతో ఇంత పెద్ద గుడిని నిర్మించటం చాలా గొప్ప విషయం కదండి. ఇంత పెద్ద గుడిని నిర్మించడానికి కేవలం డబ్బు ఒక్కటి ఉంటే సరిపోదండి, అంత పెద్ద మనసు కూడా ఉండాలి కదా. మేమంతా వెళ్ళి అక్కడే ఒక పూటంతా గడిపొచ్చామండి. మాకైతే రావాలని అనిపించలేదు, అంత ప్రశాంతంగా ఉంది ఆ వాతావరణం. ఇక్కడ ఆయన నిర్మాణ పనులని దగ్గరుండి చూసుకుంటున్నారని చెప్పాను కదా. చూస్తున్నారు కదా, ఈ వయసులో కూడా ఆయనే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ మొత్తం తిరుగుతూ ఉంటారండి. మీరు కానీ పలాస వస్తే ఒక్కసారైనా ఈ టెంపుల్ని దర్శనం చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.